మా అమ్మ దగ్గర ₹1 తీసుకుని వారం రోజులు రకరకాల పనులు చేసి తనకు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అది కూడా ఒక మొబైల్ ఫోన్. అది ఎలా చేస్తానో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఈ రూపాయితో మనం ఏం చేయగలను ఆలోచించినప్పుడు నాకు వచ్చిన మొదటి ఐడియా మనీ ట్రేడింగ్. అంటే తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ డబ్బులు నొక్కాడు. ఫస్ట్ అది కాదురా, రూపాయికి ₹10 ఇస్తావా? ఇస్తాను. నేను ఎందుకు అవును పెద్దగా 20 ఇస్తాను. 20 ఎత్తా, సూపర్ రా. సో ఇలా శంకర్ వాళ్ళ మదర్ మనకి ₹20 ఇవ్వడంతో మన ఛాలెంజ్ సూపర్ పాజిటివ్. నేను మా అమ్మకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తనకి ఎవరికి చెప్పకూడదని చెప్పాలి, ఎందుకంటే తను తెలియకుండానే లాస్ట్ టైం సర్ప్రైజ్ మా అమ్మమే రివీల్ చేసింది. అందులో ఏంటంటే రూపాయితో ఏంటి 2500 ఇస్తావా? 500 సంపాదనతో అలా డే 2 ఎంటర్ అయిపోయాం. మన దగ్గర 2 ఐడియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఐడియా వచ్చేసరికి మూవీ థియేటర్లో పనిచేయడం లాగా, కానీ రెండోది వచ్చేసరికి బిజినెస్ ఐడియా. అదేంటంటే జిమ్లో లెమనేడ్ అమ్మడం. సో నేను వచ్చరికి ఫస్ట్ మూవీ థియేటర్లో నాకు తెలిసిన అన్న వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నాను అనమాట. థియేటర్లో ఇస్తాం కదా, ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడం, లేకపోతే సంథింగ్ ఏదో స్మాల్ వర్క్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తాను, రియల్గా చేస్తాను. అది సారీ, వాళ్ళు వచ్చరికి మ్యాక్సిమం చూస్తాను, ట్రై చేస్తామని చెప్పారు. సో ఈరోజు నాకైతే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈరోజు నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మనం ఎందుకు బీచ్కి వెళ్ళి ఫోటోషూట్లు చేయకూడదు, అది కూడా ₹20 ఒక ఫోటో, అది కూడా మీకు నచ్చితేనే ఫోటో ఇస్తాను. కానీ నిజం చెప్పాలంటే ఎవరు ఒప్పుకోలేదు. కానీ లాస్ట్లో ఒక మంచి మనిషి పుల్లారావు అన్నది కనిపించారు. ఆయన మీ పేరన్నా? నా పేరు పుల్లారావు అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు డే 2లో మనకి హెల్ప్ చేసిన పుల్లారావు సార్కి ఆయన ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసింది జస్ట్ ₹20 మాత్రమే కాదు, మనం డబ్బులు సంపాదించుకోలేం అన్న నమ్మకాన్ని. మా డాడీ ఫోన్ కనిపించింది, ఈ ఫోన్ అమ్మేరా అని చెప్పారు. సో మనకి క్యాష్ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఈ ఫోన్ అమ్మేపోతున్నాం. పదండి. ఏవేంద్ర అసలు మనం మొబైల్ కట్ చేసి బిల్లు బాక్స్ లేదని చీపో అన్నారు కదరా. చీకొక్క అన్నారు, కుక్క అనలేదు లేదా, చీపో అన్నారు. తేడా లేదురా. నేనైతే ఇప్పుడు ఒకరికి ఒక లోగో కంప్లీట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మనం మా సార్కి లోగో తయారు చేసి పెడుతున్నాం. ఈయనకి లోగో తయారు చేస్తారని చెప్పి 1 నెల అయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. రెస్పాన్స్ గుడ్ అన్నారు. చూడండి, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాం అండ్ ఫోటోషూట్లు స్టార్ట్ చేసాం. అండ్ చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు, ఫొటోస్ తీసుకున్నారు. కొంతమంది అయితే రకరకాల ఫొటోస్ అడిగారు. అండ్ అది ముఖ్యంగా అమ్మాయిలు బాగా సపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకున్న తర్వాత ఓకే అందరికి ₹20 రా, కానీ నీకు మాత్రం స్పెషల్ రా. అంటే ₹50 యా, ₹20 అయితే నువ్వు సీప్ అయిపోవు. అందరూ బాగా సపోర్ట్ చేశారు, అతి ముఖ్యంగా అమ్మాయిలు. వీళ్ళకి వచ్చేసరికి ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే మా ఫోన్లోని అండ్ కెమెరాలోని ఫొటోస్ డిలీట్ చేస్తాం, సో దట్ దే కెన్ ఫీల్ సెక్యూర్. అండ్ ఈరోజు మా సంపాదన వచ్చేసరికి ₹110. ఇప్పుడే మనం ఈ ఛాలెంజ్ ఆపేద్దాం రాను. సో ఇలా ఆపేద్దాం అనే టైంలోనే మా ఫాదర్ వచ్చేసరికి మనిద్దరం కలిసి మొబైల్ ఫోన్ కొందామని చెప్పారు. సో మా ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ అయితే ఆర్డర్ పెట్టేసాం. మనం ఎక్స్చేంజ్ ఇవ్వడానికి ఫోన్ లొకేషన్ మాత్రం మా శంకర్ గారి లొకేషన్ లో పెట్టాం. ఐఎమ్ గోయింగ్ టు శంకర్స్ ప్లేస్. ఇదిగోండి, ఇదే ఆడి ఇల్లు. దారా ఆడదాం. ఏరా దూరం వెళ్ళి ఓకే. సో సార్ వచ్చేసరికి మన లోగో టెస్ట్ చేయలేరంట. అన్నయ్య 4 o'clock వెళ్ళి కేక్ తెచ్చేద్దా అన్నయ్య?
అదండి ఇప్పుడైతే మనం వెళ్ళి కేక్ తీసుకోవాలి. డబ్బులు సంపాదించే పని అనుకున్నాం కానీ ఫస్ట్ సెలబ్రేషన్ ప్రిపరేషన్. సో మేమైతే బర్త్డే కేక్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 4 గంటలకు రావాల్సిన ప్రసాద్ అని 5 గంటలకు వచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా మదర్ ఇంటికి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు కనుక మేము కేక్ తీసుకురావడం చూసారంటే మొత్తం సర్ప్రైజ్ ఫీల్ బాగన్నా సేఫ్ అండ్ సెక్యూర్గా కింద ఇంట్లో చూసి తీసుకెళ్ళాలి. ఫాస్ట్కి వెళ్ళి లోపలికి నువ్వు అంత అయ్యారంగా వెళ్తా. సో ఇలాగ కామ్గా కేక్ పెట్టేసి పైకి వచ్చేసి మా అమ్మ ముందు ఆస్కార్ యాక్టింగ్ చేసే గ్యాప్లో ఒక చిన్నపల్ల మొత్తం నాశనం చేస్తుంది. Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. అదేమడిగింది తెలుసా? ఆంటీ మీ బర్త్డే ఎప్పుడు అని అడిగింది. నా బర్త్డే రేపమ్మా అన్నది. మరి ఇవాళ కేక్ పెట్టారు అని అడిగింది. నీ కేక్ తిన్న ఆత్రం మొత్తం సర్ప్రైజ్ పోయింది తెలుసా? అరవా నాశనం సీక్రెట్ గా తెచ్చి ఏముంది? పాలుంది. ఫ్రిడ్జ్ లో కేక్ లేదా? లేదా? కేక్ లేదు చెప్పేసిన. ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నా యాక్టింగ్. చూసారా సార్ డబుల్ యాక్షన్? మీ ఫ్రిడ్జ్ లో కేక్ లేదా? ఫస్ట్ లేట్ చేశాడమ్మా, తర్వాత ఏం చెప్పాడు అక్క చెప్పు, నువ్వు చెప్పు. వచ్చేటప్పుడు ఎత్తుకుని ఆంటీ బర్త్డే కదా కేక్ ఉంది కేక్ తీసుకొచ్చాం కదా ఆంటీ కట్ చేద్దాం అని చెప్పాడు. ఎవడు చెప్పమన్నాడు? అదేమో ఎప్పుడు కట్ చేస్తా చెప్పేసింది ఆత్రం. సరే ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి బలూన్స్ కొనేసి ఆ బలూన్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఊదేసి మొత్తం డెకరేషన్ చేసి మా అమ్మని 12 గంటలు లేపుతున్నాం. ఫ్లవర్ ఫైర్ అవుతాం అనుకుంటుంది, ఫ్లవర్ అవుతుంది. సరే ఏమైందిలే పోన్లే బర్త్డే కేక్ కట్ చేద్దాం బర్త్డే కదా అని చెప్పి 12 గంటలకు మా అమ్మని లేపితే మా అమ్మ చెప్పిన మాట లిపి కాదు ఏం చెప్పాలి లేగు. It's your birthday. Happy birthday. It's your birthday. Happy birthday. రాట్లేదా? It's a great day. That's what we say. Happy birthday to you. సో ఈరోజు వచ్చేసరికి మన మమ్మీ కాలేజ్ నుంచి ఎర్లీగా తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ మా అమ్మ శంకర్ హర్ చతుర్థి పూజ పెట్టింది కాబట్టి. మేము ఆర్డర్ పెట్టిన ఫోన్ అయితే ఇంకా రాలేదు. ఆ ఆర్డర్ పెట్టిన ఫోన్ కంటే ముందు మా అమ్మ స్టూడెంట్స్ వచ్చారు కేక్ కట్టుకుని. పాపం వీళ్ళు కేక్ పట్టుకుని కాలేజ్కి వెళ్ళిపోయారు. కానీ ఎర్లీగా బయలుదేరిపోవడం వల్ల డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. అంటే బాయ్ వెరీ మచ్. నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ. చూడు అది ఫ్రేమ్ కట్టిన అనాలిసిస్. ఈ సెలబ్రేషన్ మొత్తంలో మా అమ్మకి నాకు బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్. ఎందుకంటే ఆ ఫోటో వచ్చరికి మా అమ్మకి నాకు మొబైల్ వాల్పేపర్. మా ఇద్దరికి దిగిన బెస్ట్ క్యాండిడేట్ పిక్చర్. మా మదర్ నేను అలాగే చూడాలి అని అనుకునేలాగా వచ్చి వెళ్ళిపోయిన వెంటనే వచ్చిందండి మా అమ్మ ఓల్డ్ స్టూడెంట్. మా అమ్మకి స్టూడెంట్ కంటే భక్తురాలని చెప్పుకోవచ్చు. తను వచ్చరికి లండన్ నుంచి వచ్చింది. సో మా మదర్ తను మాట్లాడుకొని బాగానే మీట్ అయ్యే గ్యాప్లో మన ఫోన్ రావడం జరిగింది. అండ్ ఆ ఫోన్ తీసుకుని ఫైనల్లీ మన సర్ప్రైజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే పర్సనల్లీ మా మదర్కి ఆ ఫోన్ ఇచ్చేసిన యా
మా అమ్మకు ఒక ఫోన్ కొని ఇచ్చేసాను రా అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చాలా పెరిగిపోయింది. నొక్కొని చాలా ఎవడో ఆన్ చేయలేడు తెలుసా ఇప్పుడు దాకా అమ్మే ఆన్ చేసిన ఫోన్ ఇప్పుడు. సిమ్ కార్డ్ ఎత్తే తప్ప ఇది పనిచేయదు. సిమ్ కార్డ్ ఎత్తే తప్ప ఇది పనిచేయదు. అంతేనా అదేనా చెప్తుండే. ఈ గ్యాప్లో యశోద కూడా తన లండన్ కిసింగ్ గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఒకటే గిఫ్ట్స్ కాదు, యశోద మా అమ్మకి చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే అదొక అభిమానమో భక్తో ప్రేమో దాని పేరు అనేది పెట్టలేం. ఎందుకంటే ఇట్స్ మోర్ దెన్ దట్. చాలా ఎవరు ఏమంది నచ్చదానా? చాలా బాగుంది బ్యాగ్. స్టూడెంట్ లండన్ నుంచి పట్టుకోవచ్చు. అదిగో ఎన్ని యశోద ఇచ్చిన గిఫ్ట్. ఆ ఫ్రేమ్ యశోద ఇచ్చింది. ఇది యశోద ఇచ్చింది. ఇది 16 years ఎక్స్పీరియన్స్ లో బెస్ట్ స్టూడెంట్. అండ్ ఈ ₹1 ఛాలెంజ్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరందరూ లేకుండా ఈ వీడియో అయితే పాసిబుల్ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి మా అమ్మకి నేను ఐఫోన్ ఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను.